హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మంచి సూపర్ హార్వెస్ట్ తో మేము ముందుకు వచ్చానండి. ఇక ఈ వెరైటీ మీ అందరికి ఇష్టము. పొడుగు వంకాయలు స్టార్ట్ అయినాయి. చిక్కుడుకాయ కూడా కట్ చేసుకున్నా. చిక్కుడుకాయలు మంచిగా వస్తున్నాయి. చాలా సార్లు చెప్పిన నేను మీకు. సూపర్ ఈసారి అయితే చిక్కుడుకాయ కంపోస్ట్ వేస్తే మళ్ళీ సూపర్ గా తయారవుతుందండి. గుత్తులు గుత్తులు వస్తుంది. ఒక 4 గుత్తులు తెంపినాం అనుకోండి, సరిపోని వస్తాయి సాంబార్లో వేసుకోవడానికి. బెండకాయలు అయితే ఇప్పుడు సరిగా రావట్లేదు, సీజన్ కాదండి బెండకాయలకి. మార్కెట్లో దొరుకుతున్నాయి అక్కడక్కడ, కానీ మంచి హెల్దీగానైతే మన మిద్దె తోటలో రావట్లేదు. నేను మొన్న మీకు కొత్తిమీర అక్కడ చూపించాను కదా, డ్రమ్ములో మంకీస్ వచ్చి మొత్తం నిండిపోయినాయండి. కొత్తిమీరను బీక్కొని తిన్నాయి. కొత్తిమీరను కూడా ఉంచట్లేదు. అసలు మన మిద్దె తోటలో అవి తినగా మిగిలినవి మేము తింటున్నామండి. రౌండ్ వంకాయలు ఇవి కొత్తగా మనం వేసినాయి. పాలకూర ఉంది, ఈరోజు తోటకూర కూడా ఉందండి. గంప వచ్చిందంటే తోటకూర ఉన్నట్టే. ఇక పాత వాళ్ళందరికీ తెలుసు, ఆంటీ ఈ పెద్ద గంప తీసుకొని వస్తే తోటకూర ఉన్నట్టు. ఎంత ఫ్రెష్ ఉంది చూడండి, చాలా ఫ్రెష్గా ఉన్నది. మన మిద్దె తోట పెట్టి 7 years అయిపోయిందండి. నేను ఫిబ్రవరి 15కి మిద్దె తోట పెట్టిన అండి. అంటే 7 years కంప్లీట్ అయ్యి 8th year ఇప్పుడు ఫిబ్రవరిలోనే ఉన్నాం మనం. అది గుడ్ న్యూస్. ఇక్కడ చిక్కుడుకాయలు చూడండి, ఇవైతే 365 days చిక్కుడు అండి. ఓ మెల్లగా దంపాలి, పూత రాలిపోతుంది. ఓ ఎంత గుత్తులుగా వచ్చింది చూడండి. ఇక్కడ సీడ్స్ రెడీ అవుతున్నాయి. ఇది వదిలేస్తా ఒక 2-3 విత్తనాలు. ఎన్ని ఉన్నా సరిపోవండి మనకు, కానీ మంచిగా బలంగా తయారైనాయి. ఇక చూడండి. అరే కొంచెం పురుగు స్టార్ట్ అయింది, మట్టిలో ఇంగు వేయాలి. ఇది కాయ లోపల పురుగు వస్తే ఇంగు వేస్తే ఈ పురుగు అంతా పోతుందండి. ఇవి కొంచెం చట్టగా ఉన్నాయి, తర్వాత తెంపుకుందాం. ఇక్కడ ఉన్నాయి లోపలికి, అటువైపు నుండి చూద్దామండి. ఇంకా సీజనల్ చిక్కుడుతోటి మనకేం పని చెప్పండి. ఇవి ఇంత మంచిగా వస్తున్నాయి, ఎంత హెల్దీగా వస్తున్నాయి చూడండి. మొక్క చూడండి ఎంత హెల్దీగా ఉందా. చిక్కుడుకాయలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఫుల్గా కంపోస్ట్ ఇచ్చి మట్టి తవ్వి వేపపిండి మట్టిలో వేస్తే చాలు, మళ్ళా కొత్త చిగుళ్ళు వచ్చి సూపర్ ఖాత అండి. అసలు నిజానికి ఇప్పుడు మనం తెంపింది సరిపోతుంది, ఇది మళ్ళీ ఒకసారి తెంపుకోవచ్చండి. కానీ ముదిరినవి అన్ని తెంపుతున్నాను, లేత ఉంచేద్దాం. ఇవి లేతగానే ఉన్నాయి. ఇక్కడ వెనుకొక గెల ఉందండి, ఇదిగో. ఇక ఎట్లా వచ్చింది చూడండి చిక్కుడు, పొడుగు పొడుగ్గా సూపర్గా వచ్చింది కదా. మనకు కాకరకాయలు ఇంత సూపర్గా పొడుగు పొడుగ్గా వస్తున్నాయి చూడండి. కాకరకాయను కూడా వదలట్లేదు, తెంపుకొని తినేస్తున్నాయి. కొంచెం చిన్నగా అయినాయి అంటే చాలు తింటున్నాయి. అయితే కవర్స్ కడితే ఇప్పుడు వాటికి తెలిసిపోయింది, కవర్స్ తీసేస్తున్నాయండి. స్టార్టింగ్లో ఇట్లా బాటిల్స్ కట్టేది, బయటకు కనబడితే బాటిల్స్ కూడా తెంపుకొని పోయి తినేస్తున్నాయి. అందుకని ఈసారి ఏం చేసిన అంటే ఇగో లోపల పేపర్ పెట్టినండి, లోపల ఏముందో కనబడకుండా. ఇగో ఇక్కడ ఓపెన్ పెట్టి ఈడ కట్టినాను, ఈడ హోల్స్ వేసి పిందెని లోపలేసి ఇగో ఇలా కట్టేసిన అండి. చూద్దాం ఇది సక్సెస్ అవుతుంది అనిపిస్తుంది, ఎందుకంటే లోపల ఏమున్నాయో వాటి కనబడకుంటే ఎక్కువ తీయవు అని నాకు అనిపిస్తుంది. ట్రై చేద్దాం. ఇక చూడండి ఇగో ఎలా బీకేసినాయో, కాయలు తెంపుకొని మొత్తము తీగలు బీకేసినాయి. ఇంకా చూడండి ఇగో ఇదైతే బీర అండి, లేత చిగుళ్ళు అన్నీ తినేసినాయి. ఏం చేద్దాం, ఇక ప్రయత్నం చేస్తున్నది ఒకటి.
తోటకూర ఇక్కడ కూడా ఉంది. సూపర్ అండి తోటకూర అయితే, అసలు వస్తూనే ఉన్నది తోటకూర. ఇప్పుడు సమ్మర్ అంతా వస్తుంది. ఈ కాకరకాయ అయితే ఇగో ఇందులో గ్రో బ్యాగ్ లో ఉంది. మంచి విత్తనం అండి, చాలా బాగుంది విత్తనము. ఇది చెట్లే తెంపేస్తున్నా అండి. అసలు ఇందులో బీర ఉందండి, ఇగో బీరతీగ పెట్టిన. ఈ బీరతీగను కూడా హాంఫర్ట్ చేసినాయి. ఏం చేద్దాం. ఇట్లా కొమ్మలు కట్ చేసుకుంటే మళ్ళీ వస్తుంది అని చెప్పి ఇట్లా తీసేస్తున్నాను. దీంట్లో వచ్చినాయి ఇట్లనే ఉంచేస్తా. ఇందులో క్లౌ బీన్స్ ఇది ఒక మొలక వచ్చిందండి, అది ఉంచేద్దాం. చూడండి ఎంత బాగుంది. ఇవి చిక్కుడుకాయలు, ఇది తోటకూర. సూపర్ కదండి, ఎంత ఫ్రెష్ ఉంది చూసారా. ఈ వేర్లు కట్ చేసేద్దాం. అయితే నన్ను అడిగారు, ఆంటీ తోట గ్రీన్ గా చాలా బాగుంటుంది అని అడిగారు. అయితే ఏం లేదండి, మనము ఆర్గానిక్ గా పెంచినప్పుడు తోట గ్రీన్ గానే ఉంటది. ఇలా గ్రీన్ ఉండాలి అంటే ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ బాగా హెల్ప్ అవుతుందండి. బనానా ఫర్మెంటెడ్ జ్యూస్. నేనైతే ఒక డజన్ పళ్ళు తెచ్చుకుంటాను, ఒక ½ కేజీ బెల్లం వేస్తాను, మెత్తగా బిస్కేసి రోజు కలిపి పక్కకు పెట్టుకుంటా అండి. ఇంత కప్పు కొలత పెట్టుకున్నాను ఈ తోట మొత్తానికి. ఇంత పెద్ద కప్ అండి, ఒక 250 గ్రామ్స్ ఉంటుంది. ఆ కప్ తోటి ఒక కప్పు నిండా 100 లీటర్స్ డ్రమ్లో కలిపేసి చక్కగా స్ప్రే చేస్తా, మొక్కలకు మొదట్లో ఇస్తా అండి. అది యూరియా లాగా పనిచేస్తుంది. మరి యూరియా వేయొచ్చు అంటే మనకు యూరియా వేసుకునే ఉద్దేశం కాదండి, మనము న్యాచురల్గా పండించే ఉద్దేశం. ఇంకొకటి, యూరియా వేసే వాళ్ళకి, డిఏపి వేసే వాళ్ళకి చెప్తున్నా, మీరు డిఏపి కానీ యూరియా కానీ వేసిన 10 డేస్కి గ్రీన్ వస్తుందండి. ఇంకొక 15 డేస్కి మొత్తం ఆకులన్నీ రెడ్ అయ్యి రాలుతూ ఉంటాయి. అవసరమా అండి? న్యాచురల్గా మనము ఫర్మెంటెడ్ జ్యూసెస్, కంపోస్ట్ ఇచ్చామనుకోండి, అవి ఎప్పుడు గ్రీన్గానే ఉంటుంది. అసలు వేరే ప్రాబ్లం అనేది మనకు ఉండదు. కాకపోతే కొంచెం పెస్ట్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. ఎక్కువ కషాయాలు, నీమ్ ఆయిల్ ఇవి చల్లుకుంటూ, పెస్ట్ రాకముందే చల్లుకుంటూ ఉంటే మనము తోట ఈజీగా పెంచుకోవచ్చండి. నాకైతే ఖర్చు పెట్టే ఉద్దేశం లేదు, ఖర్చు లేకుండా మిద్దె తోట పెంచుకోవాలనేదే నా కాన్సెప్ట్ మొదటి నుండి. అంతే. ఇప్పుడు 7 సంవత్సరాలు అయిపోయిందండి. ఇంతకుముందే చెప్పాను, 7 years కంప్లీటెడ్. 8th ఇయర్లో మనము సక్సెస్ఫుల్గా అడుగు పెడుతున్నాము. నాకైతే చాలా సంతోషంగా ఉంది. నేనైతే మిద్దె తోట స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నా, నా వల్ల అవుతుందా, నేను ఇంత పని చేయగలుగుతానా, సరే ఒక 1 year ఉంచుతాను, 2 years అనుకున్నా. కానీ 8 సంవత్సరాలు, 8వ సంవత్సరంలో అడుగుపెట్టాం. చాలా సంతోషంగా ఉందండి. ఇది తీసేయడమే, ఇది కనుపు చిక్కుడు. ఈ తీగ తీసేయడమే. ఇక తోటకూరకు అసలు కొదవలేదండి, ఫుల్ తోటకూర. ఇక ఇందులో మళ్ళీ కొత్తిమీర వేసుకున్నా అండి. అవి తింటే మనం ఎందుకు కూరుకోవాలి, మనం వేస్తూనే ఉండాలి. ఎంతో కొంత మనం కూడా తింటాం కదా. ఇక ఇక్కడ వంకాయలు ఉన్నాయి, ముళ్ళ వంకాయ ఇంకున్నాయా. ముళ్ళ వంకాయ జోలికి మాత్రం మంకీస్ రావట్లేదు ఈ మొక్కకి. అసలు నాకు అనిపించింది అన్ని ముళ్ళ వంకాయలే పెట్టుకోవాలని. ముళ్ళు గుచ్చుతూనే ఏమోనండి, ఈ మొక్కకున్న వంకాయలు ముట్టట్లేదు. దీనికి లేవు. ఇక్కడ పాలకూర ఉంది, ఎంత పెద్ద ఆకులు వచ్చినాయి చూడండి. దీంట్లో తోటకూర కూడా ఉందండి. ఇదంతా తీసేయాలి, వట్టి పాలకూరనే ఉంచితే అప్పుడు పాలకూర హెల్దీగా వస్తుంది. ఎంత బాగుంది చూడండి, ఫ్రెష్గా పెద్ద పెద్ద ఆకులతోటి. ఇదిగా
భలే ఉంది. ఒక ఇద్దరు ఉంటే పప్పులోకి ఫుల్గా అయిపోతుందండి. ఇగో ఇక్కడ చిక్కుడుకాయ ఉంది. ఎన్ని చిక్కుడుకాయలు తెంపుకుందామండి. ఓ కుప్పలు కుప్పలు తెప్పలు తెప్పలు. ఇదిగో గుత్తులు గుత్తులు చూడండి. ఇదిగో భలే వస్తుంది. అరే ఇక్కడ ఇంకొక గుర్తుంది. ఇదిగో ఇదిగో ఒక్క 2-3 గుత్తులు తెంపితే కర్రీకి చాలండి. ఇటువైపు ఇంకా ఉన్నాయి. ఈ చెట్టు గుత్తి చిక్కుడు అని పేరు పెట్టండి. మీరు పెడుతుండ్రు కదా, ఇంకేం. అసలు ఇది కూడా 365 days చిక్కుడా అని నాకు డౌట్ వస్తుంది ఇప్పుడు. ఇవి 2 విత్తనానికి ఉంచుదాం, ఈ మొక్కే ఉంచుదాం. మరి ఎన్ని చిక్కుడు కాయాలమ్మా? ఎందుకు అనే వాళ్ళకి ఇద్దాం. పండించడం కష్టం కానీ తినడం కష్టమా? మీరు భలే ఉన్నారు. పండించడం కష్టము, నిలబడడం కష్టం మంకీస్ తోటి. ఇక చూడండి ఒక్క మొక్కకి ఎన్ని వచ్చినాయి. ఇంకొక గుత్తి అండి. అయ్యో అటువైపు చూద్దాము. ఇక్కడ రౌండ్ వంకాయ ఉందండి. టమాటాలు కూడా మంచిగా వస్తున్నాయి. ఇక్కడ ఒకటి పొడుగు వంకాయ ఉంది, వైలెట్ కలర్ది. కలర్ అయితే భలే ఉందండి. ఇది డార్క్ వైలెట్. ఇక్కడ తోటకూర చూడండి. ఇక్కడ ఇది నాకు సరిపోతుంది. నేను ఇంకా తెంపట్లేదండి, తోటకూర హార్వెస్ట్ చేయట్లేదు. ఇగో ఇక్కడ ఇవి కూడా వంకాయ కలర్ గుత్తులే అండి. ఇవి కూడా వైలెట్ కలర్ చూడండి, గుత్తులుగా వస్తున్నాయి. ఈ మొక్క మనము కొమ్మతోటి నాటుకున్నది. ఇక స్వీట్ లైమ్ చూడండి ఎంత మంచిగా కలర్ వచ్చిందో. ఎప్పుడు కానీ కలర్ వచ్చిన తర్వాత తెంపుకోవాలండి స్వీట్ లైమ్. ఇక పాలకూర ఎందుకమ్మా? ఇగో ఇక్కడ చూడు పాలకూర, ఇది తోటకూర. ఇది రేపటి నెలలోనైనా తెంపుకుందాం, వేస్ట్ అవుతుంది వట్టిగా. మనం తీసుకెళ్ళి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాల్సి వస్తుంది. ఇవి ఇక్కడ వంకాయలు అండి, పొడుగు వంకాయలు. ఇటు ఉంది. ఇది కొంచెం చిన్నగా ఉంది, అటువైపు వస్తా. ఇవి రౌండ్ వంకాయలు అండి, ఇగో గుత్తులుగా వస్తున్నాయి. ఏదో పురుగు తిన్నట్టుంది. ఇది పురుగు వచ్చింది. కొంచెము ఇంగువ వేయాలి. పాలింగువ అని దొరుకుతుందండి చౌదపూడి దుకాణంలో. అంటే మనకి వెచ్చాలు అమ్ముతారు చూడండి, చెట్ల మందులు, అటువంటి షాప్లో దొరుకుతుంది. ఇగో ఈ వంకాయలు చూడండి ఎంత బాగున్నాయి. చూడండి సూపర్ వంకాయలు చూసారు కదా. ఇది మన చిన్న హార్వెస్ట్. అసలు నిజానికి 2 బుట్టలు ఎందుకు తెచ్చిన అంటే పాలకూర కట్ చేసుకుందామని. ఇక పాలకూర వదిలేసిన అండి, రేపటి నెలలోనన్నా కట్ చేస్తా. వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. బుట్టలు నిండుగా మనకు కూరగాయలు వస్తే ఎంత హ్యాపీ కదండి. మంకీస్ తినగా మనం ఇన్ని కట్ చేసుకుంటున్నాం. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. హ్యాపీ గార్డెనింగ్ అండి.